హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము నంబర్ సిరీస్ అనేటువంటి చాప్టర్ నుంచి నంబర్స్ కనుక చాలా షార్ప్గా డిక్రీజ్ అయిపోతున్నాయి అండ్ నంబర్స్ చాలా పెద్ద నంబర్స్ నుంచి చాలా చిన్న నంబర్స్ కనుక డిక్రీజ్ అవుతూ ఉంటే ఏ విధంగా సింపుల్గా సాల్వ్ చేయాలి అనేది మనం చూద్దాం. చూడండి, ఈ నంబర్ సిరీస్ తీసుకుంటే 1024, 256, 64, 16 క్వశ్చన్ మార్క్ అన్నాడు. మేబీ ఏమన్నా ఐడియా అనేది రాకపోతే ఏం చేయాలి? డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనం తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాం కాబట్టి మన మైండ్కి లాజిక్ కనుక స్ట్రైక్ కాకపోతే ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఆ నంబర్ సిరీస్ని రివర్స్ చేసి రాసేయాలి. ప్రశ్నార్థకము 16, 64, 256, 1024 రాసేసాం. ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న నంబర్ సిరీస్ కాస్త ఇంక్రీజింగ్ ఆర్డర్లోకి వచ్చింది కాబట్టి మన బ్రెయిన్కి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, 16 నుంచి 64 రావాలంటే ఇంటూ 4, 64 నుంచి 256 రావాలి అంటే సింప్లీ ఇంటూ 4, 256 నుంచి మనకు 1024 రావాలన్నా కానీ ఇంటూ 4 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏదో ప్రశ్నార్థక స్థానంలో ఒక నంబర్ ఉండాలి. ఆ నంబర్ని ఇంటూ 4 చేస్తే 16 రావాలి. అంటే ఆ నంబర్ ఏమవుతుంది? సింపుల్గా 4 అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ప్రశ్నార్థక స్థానంలో రావాల్సిన నంబర్ ఏంటి? 4. కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఈ విధంగా ఎప్పుడైనా నంబర్ సిరీస్ కనుక షార్ప్గా డిక్రీజ్ అయిపోతూ ఉంటే మీకు కనుక మీ బ్రెయిన్ కొంచెం ఇబ్బంది పడుతుందంటే దాన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లోకి తిరగేసి రాసేసేయండి. అప్పుడు సింపుల్ అయిపోతుంది. అప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎలాంటి ప్రశ్న మరొకటి మీకు స్క్రీన్ పైన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ క్వశ్చన్ని మీరు ట్రై చేసి మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి.